సంస్థలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. సో ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అందించడం జరిగింది. కమింగ్ టు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే గనక ఒక పోటాపోటీగా జరిగినటువంటి పరిస్థితి బైపోల్. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 10-20% ఉండే. ఆఫ్ కోర్స్ ఎట్ లాస్ట్ ఒక 50% పైగా 47% 5 గంటల వరకు చూసుకుంటే. సో ఇప్పుడు ఆఫ్ కోర్స్ 6 గంటల తర్వాత మనకి ఇంకా 7 తర్వాత ఇంకొక అప్డేట్ కూడా వస్తుంది. సో 50% దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటివరకు నేను ఒక సర్వే రిపోర్ట్ను కూడా ఎగ్జిట్ పోల్ అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 47% తోటి గెలిచేటువంటి పరిస్థితులున్నాయి. 42% తోటి బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ అన్ ఎగ్జిట్ పోల్, నాట్ ఎట్ ఆల్ అండ్ ఎగ్జాక్ట్ పోల్స్. బట్ ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే అండి. నేను ఆల్మోస్ట్ 12:15 నుంచి 3:30 దాకా నేను మొత్తం చాలా పోలింగ్ బూత్లు తిరిగాను. నేను బయట నుంచి చూస్తే బయట అన్ని పార్టీల యొక్క హడావుడి ఎక్కువ ఉంది, కానీ ఓటర్లు అయితే లోపల ఎక్కడ లేరు. అలా అగ్రిగేట్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది కూడా దగ్గర 30% 3:30 మధ్యలో పోలింగ్ అయింది అనేది కనబడింది తెల్లారు 7 గంటల నుంచి చూస్తే. సో ఫినామినల్గా మీరు గమనిస్తే ఈవినింగ్కి దగ్గర 47 అంటే లాస్ట్ 23లో జరిగిన ఎలక్షన్కి ధీటుగా అంత పోలింగ్ అయిందని 5 గంటలకు ఒక సర్వే ఇచ్చారు. సో అగ్రిగేట్ ఇది ఇటు తిప్పి 50-51% దగ్గర కన్ఫర్మ్ అవ్వచ్చు వర్స్ట్ కేస్ అన్నారు. అండ్ ఓవరాల్గా మీరు ఇప్పుడు చెప్పిన మీరు అన్ని సర్వేలు కూడా చూసుకుంటే ఎవరు కూడా ప్రాణాలకు తెగించి 5% దాటి ఇవ్వలేదు, 5-6% దాటి ఇవ్వట్లేదు. అటు ఇటుగా చాలా నెక్ టు నెక్ కొన్ని మాక్సిమం సర్వీస్ అయితే 3%లోనే వేరియేషన్స్ చూపిస్తాం. సో అందరూ ఊహిస్తుందే ఒకవేళ కాంగ్రెస్ అంటూ గెలిస్తే 5-10 వేల మధ్యలో గెలవడం, అండ్ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా సరే 5-10 వేల ఓట్లు అన్నది తెలుస్తూనే ఉంది. ఫ్రమ్ ద డే 1 నుంచి బీజేపీ పార్టీ అసలు రేస్లో లేదు. వాళ్ళ ఆరాటం ఓన్లీ నోటాన్ని దాటడం అండ్ మహా అయితే డిపాజిట్లు తెచ్చుకోవడం, ఈ రెండు తప్ప ఇంకా వాళ్ళకి వేరే ప్రథమ ధ్యేయం లేకుండా ఎలక్షన్ కన్సైన్ అయింది. సో ఇక్కడ మీరు ఈ పరిణామాల్లో జూబ్లీహిల్స్లో ఈ సాయంత్రం ఉద్రిక్తత అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక బబుల్లో ఎలా బరస్ట్ అయిందో నాకైతే అర్థం కాదు. ఈవెన్ ఇది అంతా 4 o'clock నుంచే కంప్లీట్ వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. అంటే మనం న్యూస్ లో చూస్తుంటే షేక్పేట దగ్గర కొంచెం ఇది గలాబా అయింది. నాకు తెలిసి షేక్పేట ఈ పరిసర ప్రాంతాల్లో కొంచెం ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మీరు గమనిస్తే మీరు ఎందాక చదివిన సర్వేలో కూడా 2 సర్వేలు ఏవో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను మొదటి నుంచి చెప్తుంది అది కొన్ని ప్రాంతాలు మాక్సిమం. సో ఎక్కడైతే సెంట్రిక్ గా ముస్లిం ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ ఉన్న దగ్గర ఆయన అగ్రిగేట్ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎడ్జ్ కనబడుతున్నది. సో ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు యాజ్ ఫర్ యాజ్ ముస్లిం కమ్యూనిటీ ఇస్ కన్సర్న్ దట్ ఈస్ స్టాండ్ స్టిల్. ఇప్పుడు రెస్ట్ ఆల్ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఒక పజిల్ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీ అనుకానో లేకపోతే అజరుద్దీన్ గారికి ఒక మినిస్ట్రీ ఇవ్వడం అన్నది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గాట్ వర్క్డ్ అవుట్ అన్నది రేపు ఎలక్షన్ ఫలితాలు బట్టి ఇంకా సుస్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఈ సినారియాలో ఈ రోజు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి నువ్వు గెలిచేవాళ్ళు ఈ ఓడిపోయాడు లేకపోతే వాళ్ళు గెలిచారు ఈ ఓడిపోయారు అని చెప్పడం మనతో సంభవం అన్నది కాకుండా కొంచెం దగ్గరగా చూసుకుంటే ఆన్ అగ్రిగేట్ చాలా వరకు సర్వే రిపోర్ట్స్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. ఇట్ విల్ బి అ నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఫర్ ఎనీబడి అని. సో దీన్ని బట్టి మరి అంతిమ న్యాయ నిర్ణేతలు తర్వాత ఈ సాయంత్రం పెరిగిపోయిన ఓటు బ్యాంక్ అనేది ఈ రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్ లో చూసుకుంటే దట్ విల్ బి అ బిగ్ పజిల్ ఫర్ పీపుల్ అరౌండ్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన ఓటు బ్యాంక్ కి అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో ఓటు బ్యాంక్ అక్కడ నిక్షిప్తమై ఓటు అయిన వాళ్ళు డిక్లేర్ చేసిన దానికి చాలా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సియేషన్స్ ని ఎవరు ఏ విధంగా అడ్రస్ చేస్తారు అన్నది అగైన్ ఇట్ విల్ బి అ బిగ్ పజల్. సో ఎలక్షన్ కమిషన్ సాయంత్రం 8 గంటలకు చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేం జరగలేదని స్టాండర్డ్ ఓ సినిమాటిక్ డైలాగ్ ఒకటి చెప్తూ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేస్తుంది. అది నాకు రేపు పొద్దున్న 14వ తారీఖు కౌంటింగ్ దాకా అది లీడ్ అయితే ఇట్ విల్ బి ఎ గ్రేట్ ప్రెజర్. తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ రీసెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే ఆ ఓటు పర్సెంటేజ్ ఎంత వేరీ అవుతుందో చాలా మంది పెద్దవాళ్ళు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. సో వీటిలన్నిటి సారాంశం ఎలా ఉందో 14వ తారీఖు నాడు నిక్షిప్తమైన బాక్సుల్లో సురక్షితంగా ఓట్లేసిన ప్రజల యొక్క మనోభావాలు ఈ ప్రభుత్వానికి అండర్లైన్ చేయాల్సినటువంటి పదం మీ దృష్టిలో ఏంటంటే సురక్షితం అన్న పదం అండర్లైన్ చేయాల్సిన సురక్షితంగా అంటే ఈ ఎలక్షన్ లో నాకు గత అనుభవాలు చూసుకుంటే ఆ బ్యాటరీ పర్సంటేజ్ కూడా నోట్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సర్ప్రైజింగ్లీ కౌంటింగ్ రోజు 99% చూపించిన ఉదంతాలు ఉన్నాయి గత ఎలక్షన్స్ చూస్తే. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ తో ఇట్ విల్ నాట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పీపుల్ అరౌండ్. బెటర్ ఎక్స్పీరియన్స్. లక్ష్మణ్ గారు, సత్యం గారు, అట్లాగే రవీంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో లక్ష్మణ్ గారు ఎట్లా చూస్తున్నారు?